going to discuss about the diagrammatic presentation of data or graphical presentation of data అని అంటాం. Okay, so diagrammatic presentation is the visual form of presentation of data in which facts are highlighted in the లాంగ్వేజ్ ఆఫ్ డయాగ్రామ్స్. అంటే డయాగ్రామెటిక్ డేటాలో మనం ఎప్పుడైతే డేటాను ప్రజెంట్ చేస్తున్నామో ఇది విజువల్గా ప్రజెంట్ చేసినప్పుడు చాలా హైలైటెడ్గా కనిపిస్తుంది, అంటే చాలా అందంగా కనిపించడం, అలాగే అట్రాక్టివ్గా కనిపించడం అనేది జరుగుతుంది. ఓకే, ఎనీ లాంగ్వేజ్ దేంట్లోనైనా సరే అది డయాగ్రామెటికల్ లాంగ్వేజ్లో మనం ప్రజెంట్ చేసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇట్ కన్సిస్ట్ ఇన్ ప్రజెంటింగ్ స్టాటిస్టికల్ మెటీరియల్ ఇన్ interesting and attractive geometrical figures, the bars, circles, rectangles, squares, pictures, maps and charts extra. అంటే ఇట్ కన్సిస్ట్ ఇన్ ప్రజెంటింగ్ స్టాటిస్టికల్ అండ్ మెటీరియల్, అంటే మనం గణాంక పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జామెట్రికల్ ఫిగర్ కింద, అంటే అంకెల రూపంలో లేదా న్యూమరికల్ ఫిగర్స్ కింద చూపించినప్పుడు సో ఇవి అవసరం అవుతాయి. ఇందులో ఏంటంటే ఏ విధాలను మనం చూపిస్తాం, బార్స్ రూపంలో కానీ, సర్కిల్స్ రూపంలో కానీ, అలాగే రెక్టాంగిల్స్ రూపంలో కానీ, స్క్వేర్స్ రూపంలో కానీ, అలాగే బొమ్మల రూపంలో, పిక్చర్స్ రూపంలో కానీ, లేదా మ్యాప్స్ రూపంలో కానీ, చార్ట్స్ రూపంలో చూపించడం జరుగుతుంది. ఇట్ విల్ అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. అంటే ఎప్పుడైతే ఈ డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్లో మనం డేటాని రిప్రజెంట్ చేసామో ఇది ఎక్కువ మందిని ఆకర్షించడం అనేది జరుగుతుంది. ఈవెన్ కామన్ మ్యాన్ కూడా దీనికి ఆకర్షితులై ఉంటాడు. ఇట్ ఫెసిలిటేట్ కంపారిజన్ బిట్వీన్ 2 or more sets of డేటా. ఇదేంటంటే డేటాని 2 ఫ్యాక్టర్స్ లేదా 2 లేదా 3 వాటిని మనం దానికన్నా ఎక్కువ వాటిని మనం కంపేర్ చేయాలనుకున్నప్పుడు, సరిపోల్చాలనుకున్నప్పుడు ఈ రకమైన పద్ధతి అనేది మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్. అంటే డయాగ్రామ్స్లో రకాలు ఏమున్నాయి, 1 dimensional and 2 dimensional or surface dimensional, 3 dimensional or volume diagrams and pictograms, cartograms or map diagrams. అంటే 1 dimensional అంటే ఒకే పరిమాణంలో కనిపించేవి. అలాగే 2 dimensional అంటే లేదా సర్ఫేస్ డయాగ్రామ్స్ అంటాం, అంటే 2 విధాలుగా అంటే థిక్గా కనిపించే వాటిని. 3 dimensional అంటే మనం వీటిని ఏమంటాం, 3 dimensional అంటే ఒక చిత్రం అనేది బాగా ఆకర్షకంగా బాగా కనిపించిన 3 dimensional అంటాం. అంటే పిక్టోగ్రామ్స్ అంటే ఏవైనా సింబల్స్ని వాటి ద్వారా చెప్పడాన్ని పిక్టోగ్రామ్స్ అంటాం. అంటే కార్టోగ్రామ్స్ అండ్ మ్యాప్స్ డయాగ్రామ్స్ అంటే ఏదైనా మ్యాప్ల ద్వారా విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాటిని కార్టోగ్రామ్స్, మ్యాప్ డయాగ్రామ్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో చూస్తే 1 dimensional డయాగ్రామ్స్ అంటే ఏంటో చూద్దాం. 1 dimensional diagrams are such diagrams where only 1 dimensional measurement height is used. అంటే ఇక్కడ 1 dimensional diagrams లో మనం ఏదో ఒక విషయాన్ని మాత్రమే తీసుకున్నాం, హైట్ ఆర్ వెయిట్ ఆర్ కలర్ ఏదో ఒక దాన్ని తీసుకుని దాని ద్వారా మనం డయాగ్రామ్లో చూపిస్తే దాన్ని 1 dimensional డయాగ్రామ్ అని అంటాం. సో దీస్ డయాగ్రామ్స్ మే బీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైన్స్ ఆర్ బార్స్. అంటే ఈ రకమైన డయాగ్రామ్స్ అన్నీ కూడా గీతల రూపంలో కానీ బార్స్ రూపంలో కానీ ఉంటాయి. సో దెర్ ఈజ్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ విడ్త్ ఆర్ థిక్నెస్ ఇన్ దీస్ డయాగ్రామ్స్. ఈ డయాగ్రామ్స్లో బాగా థిక్గా కానీ లేకపోతే దాని వెడల్పు కానీ సో మనకు అంత ఎక్కువగా అవసరం లేదు. సో దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ద హైట్ ఆఫ్ దీస్ లైన్స్ ఆర్ బార్స్ ఆర్ టేకన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ వాల్యూస్. అంటే మనం తీసుకున్న వాల్యూస్ని బట్టి దీని యొక్క హైట్ కానీ లేకపోతే హైట్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే వాల్యూస్ ఎక్కువ తీసుకుంటే దాని పొడవు అనేది పెరుగుతుంది, వాల్యూస్ తక్కువ తీసుకుంటే పొడవు అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది 1 dimensional డయాగ్రామ్ అని పిలుస్తాం. అలాగే నెక్స్ట్ లైన్ డయాగ్రామ్. సో ఇందులో 1 dimensional డయాగ్రామ్స్లో మనకున్న ఒకటేంటంటే ఇది లైన్ డయాగ్రామ్ అని పిలుస్తాం. ఇన్ దీస్ డయాగ్రామ్స్ ఓన్లీ లైన్ ఈజ్ డ్రాన్ టు ది రిప్రజెంట్ 1 వేరియబుల్. దీస్ లైన్స్ మే బి వర్టికల్ ఆర్ హారిజంటల్. అంటే ఇక్కడ డయాగ్రామ్లో ఏదైతే మనం రిప్రజెంట్ చేయాలని వాల్యూస్ని రిప్రజెంట్ చేసేది ఏదైతే ఉందో వాటిని లైన్స్ ద్వారా చూపించడం అనేది జరుగుతుంది. అది వర్టికల్ కావచ్చు, హారిజంటల్ కావచ్చు, అంటే నిలువుగా కానీ అడ్డంగా కానీ చూపించడం అనేది జరుగుతుంది. లైన్ డయాగ్రామ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కేస్ వేర్ దేర్ ఆర్ మెనీ ఐటమ్స్ అండ్ దేర్ ఈజ్ లీస్ట్ డిఫరెన్స్ బిట్వీన్
different values. అంటే లైన్ డయాగ్రామ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కేస్ వేర్ దేర్ ఆర్ మెనీ ఐటమ్స్, ఎక్కువ ఐటమ్స్ అనేవి ఉన్నప్పుడు సో ఇలాంటి లైన్ డయాగ్రామ్స్ అనేది వాడటం జరుగుతుంది. సో దెర్ ఈజ్ లీస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెంట్ వాల్యూస్, అంటే వాటి మధ్య ఉన్న తేడాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. The construction of this diagram is very simple. It makes comparison easy. అంటే దీన్ని తయారు చేయడం అనేది చాలా సింపుల్, అంటే చాలా ఈజీగా మనం తయారు చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇది కంపేర్ చేయడానికి సరిపోల్చడానికి బాగా ఉపయోగంగా ఉంటుంది. ఇట్ హ్యాస్ నో విడ్త్ అండ్ హెన్స్ ఆఫ్ వెరీ పూర్ విజువల్ ఎఫెక్ట్, సో ఇట్ ఈస్ లెస్ అట్రాక్టివ్. అంటే ఇది చూడడానికి తక్కువ విడ్త్ కలిగి ఉంటుంది, అంటే తక్కువ వెడల్పు కలిగి ఉంటుంది, కాబట్టి ఇది అంత అట్రాక్టివ్గా ఉంది, చూడడానికి అంత అట్రాక్టివ్గా కనిపించదు అని మనం చెప్పచ్చు, అంటే ఆకర్షణీయంగా కనిపించదు. నెక్స్ట్ బార్ డయాగ్రామ్స్. బార్ డయాగ్రామ్ ఈజ్ ది ఈజియెస్ట్ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్. అంటే ఈ బార్ డయాగ్రామ్స్ అనేవి మనం ఎక్కువ శాతం చాలా చోట్ల చూస్తుంటాం, అలాగే ఇవి చాలా సింపుల్గా తయారు చేయొచ్చు, ఈజీగా తయారు చేయొచ్చు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బార్స్ ఆఫ్ ఈక్వల్ విడ్త్ ఆల్ హారిజాంటల్ ఆర్ వర్టికల్ స్టాండింగ్ ఆన్ ఏ కామన్ బేస్ లైన్ అట్ ఈక్వల్ ఇంటర్వెల్స్. అంటే ఇవన్నీ కూడా అంటే ద కన్సిస్ట్ ఆఫ్ బార్స్ ఆర్ ఈక్వల్, అంటే దీంట్లో తీసుకున్న బార్లు అన్నీ కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా తీసుకోవాలి. సో అది హారిజాంటల్ కావచ్చు, వర్టికల్ కావచ్చు. సో స్టాండింగ్ ఆన్ ఏ కామన్ బేసిస్ లైన్ అట్ ఈక్వల్ ఇంటర్వెల్స్, అంటే ఇవన్నీ కూడా ఒకే తరగతి అంతరాలను కలిగి ఉండాలి. సో దే మేక్ కంపారిజన్ బిట్వీన్ డిఫరెంట్ వేరియబుల్స్. ఇవన్నీ కూడా సో డిఫరెంట్ వేరియబుల్స్ మధ్య కంపారిజన్ చేయడానికి ఉపయోగపడతాయి. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే సింపుల్ బార్ డయాగ్రామ్స్, మల్టిపుల్ బార్ డయాగ్రామ్స్, సబ్ డివైడెడ్ బార్స్, అలాగే పర్సంటేజ్ బార్స్, డ్యూ డైరెక్షనల్ బార్స్, డీవియేషనల్ బార్స్ అండ్ బ్రోకెన్ బార్ డయాగ్రామ్స్ ఎక్స్ట్రా, ఇవన్నీ కూడా బార్ డయాగ్రామ్స్లోకి వస్తాయి. ఓకే, సో ఇందులో సింపుల్ బార్ డయాగ్రామ్స్. ఓకే, సింపుల్ బార్ డయాగ్రామ్లో సో సింపుల్ బార్ డయాగ్రామ్ తీసుకుంటే సింపుల్ బార్ డయాగ్రామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంపారిటివ్ స్టడీ ఆఫ్ 2 or more ఐటమ్స్ ఆర్ వాల్యూ ఆఫ్ సింగిల్ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్ తీసుకుని వాటి మధ్య వాటిని మనం కంపేర్ చేయడానికి ఈ సింపుల్ బార్ డయాగ్రామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీస్ కెన్ ఆల్సో బి డ్రాన్ ఎయిదర్ వర్టికల్లీ ఆర్ హారిజాంటల్లీ. ఇది అడ్డంగా కానీ నిలువుగా కానీ డ్రా చేయడం అనేది జరుగుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ బార్స్ షుడ్ బి ఈక్వల్. సో ఈ బార్స్ అన్నీ కూడా ఈక్వల్గా డ్రా చేయాలి. సో వాటి తీసుకున్న నెంబర్స్ని బట్టి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మల్టిపుల్ బార్ డయాగ్రామ్స్ ఇక్కడ చూస్తే దిస్ డయాగ్రామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేక్ కంపారిజన్ బిట్వీన్ మోర్ దెన్ 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్ కన్నా ఎక్కువ వాటిని కంపేర్ చేయడానికి ఈ రకమైన డయాగ్రామ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. దిస్ డయాగ్రామ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాంపౌండెడ్ బార్ డయాగ్రామ్. దీన్నే కాంపౌండెడ్ బార్ డయాగ్రామ్ అని కూడా పిలుస్తాం. సో మల్టిపుల్ బార్ డయాగ్రామ్స్ అని ఈ విధంగా ఉంటాయి. సో ఇయర్ తీసుకున్నాం, ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ వాల్యూస్ తీసుకున్నాం. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాల్యూస్ తీసుకుంటే సో 1991లో ఇంపోర్ట్ ఇది వస్తే ఇంపోర్ట్ ఫస్ట్ వన్ ఎల్లో కలర్లో ఉన్నది ఇంపోర్ట్ అవుతుంది, అలాగే గ్రీన్ కలర్లో ఉన్నది ఎక్స్పోర్ట్ అవుతుంది. 1991లో ఇంపోర్ట్స్ అనేవి 8,000 ఉన్నాయి, అలాగే ఎక్స్పోర్ట్స్ అనేవి 4,000 ఉన్నాయి. సో 1992లో ఇంపోర్ట్స్ 9,000 వరకు ఉన్నాయి. సో అలా ఆ ఇయర్లో ఎక్స్పోర్ట్స్ వచ్చి మనకి 5,000 వరకు ఉన్నాయి. ఈ విధంగా మనం సో మల్టిపుల్ బార్ డయాగ్రామ్స్ని చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్స్. దీస్ డయాగ్రామ్స్ ఈజ్ ఆల్సో known as component bar diagrams and used in percentage presenting the total of data and their main parts division or కాంపోనెంట్స్. అంటే ఇక్కడ మనం డయాగ్రామ్ ఏం చేస్తామంటే సబ్ డివైడెడ్ అంటే కొన్ని భాగాల కింద విడగొట్టడం జరుగుతుంది. బార్స్ని కొన్ని భాగాల కింద విడగొట్టి వాటిని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ మీట్ ఆఫ్ వేరియస్ యానిమల్స్, అంటే కొన్ని యానిమల్స్ తీసుకుని వాటి మీట్ అనేది వాటి యొక్క మాంసం అనేది ఏ విధంగా అవైలబుల్గా ఉంది, లభ్యమవుతుంది అనేది దీంట్లో చూస్తే ర్యాబిట్. సో ర్యాబిట్ ఏ కలర్లో ఉంది, సో ఇక్కడ మనకి పర్పుల్ కలర్లో ఉంది. ల్యాంబ్, ఓకే, గొర్రె మాంసం, అలాగే పోర్కు, బీఫ్, చికెను. సో ఎక్కువ శాతం మనకి చికెన్ అనేది లభ్యమవుతుంది. సో ఇక్కడ మనం ఇయర్స్ తీసుకున్నాం, పర్సంటేజ్ తీసుకున్నాం, వాటిని ఇక్కడ మనం చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, సో తర్వాత పర్సంటేజ్ బార్ డయాగ్రామ్స్ లైక్ సబ్డివైడెడ్ బార్ డయాగ్రామ్స్. ఇన్ దిస్ కేస్ ఆల్సో data of one particular period or variable is put on a single bar, put in terms of percentages. అంటే ఇక్కడ
డేటాని మనం సబ్ డివైడెడ్ బార్ డయాగ్రామ్స్లో ఉపవిభాజిత బార్ డయాగ్రామ్స్లో బార్ పటంలో ఏ విధంగా తీసుకున్నామో ఇక్కడ పర్ శాతాల బార్ పటంలో కూడా అదే విధంగా తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే సో మనం బార్ డయాగ్రామ్ మొత్తాన్ని ఒక బార్ని తీసుకొని కొన్ని పర్సంటేజ్ల కింద డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ హార్డ్వేరు, సాఫ్ట్వేరు, సర్వీస్ అనే 3 కాంపోనెంట్స్ తీసుకున్నాం. సో ఇందులో హార్డ్వేర్ ఎంత పర్సంటేజ్ కలిగి ఉంది, ఓకే, అలాగే మనకి సాఫ్ట్వేర్ ఎంత పర్సంటేజ్ ఉంది, అలాగే సర్వీస్ ఎంత పర్సంటేజ్ ఉంది అనేది ఇలా ప్రతి సంవత్సరాన్ని కొన్ని ఇయర్స్ని తీసుకుని ఆ ఇయర్లో ఈ 3 యొక్క పర్సంటేజ్ ఎంత ఉందనేది మనం డివైడ్ చేయడం అనేది పర్సంటేజ్లో డివైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ డ్యూ డైరెక్షనల్ బార్ డయాగ్రామ్స్. ఇన్ దిస్ కేస్ the diagram is on both the sides of baseline, extra to left and right, or to above or below side. These 2 parts represent 2 characteristics. These diagrams may be vertical or horizontal. అంటే ఇక్కడ 2 డయాగ్రామ్స్ తీసుకున్నాం. ఇక్కడ 2 వాటిని తీసుకుంటే కాఫీ కన్జంప్షన్ బై ఏజ్ అంటే సో కొంత రకాలు అంటే 45 నుంచి 54 ఇయర్స్ వ్యక్తులను తీసుకున్నాం మనం. అంటే కొన్ని రకాల వ్యక్తులను తీసుకున్నాం. వాళ్ళ యొక్క ఏజ్ అంటే 13 to 17, 18 to 24, 25 to 34 ఇవన్నీ కూడా వాళ్ళ ఏజెస్ తీసుకున్నాం. ఆ ఏజెస్ తీసుకుని వాళ్ళు ఎంత కాఫీని కన్జ్యూమ్ చేస్తాం, కాఫీని ఎంతమంది వాడుతున్నారు, అందులో మేలు ఫిమేల్, మేలు పైన చూపించాం, ఫిమేల్ అంతా కూడా కింద చూపించడం జరుగుతుంది. ఇక్కడ 13 to 17% వచ్చినప్పటికి మేల్ అనేవాళ్ళు తక్కువ పర్సెంటేజ్ కాఫీని కన్జ్యూమ్ చేస్తున్నాం, అలాగే ఫిమేల్ ఎక్కువ పర్సెంటేజ్ కాఫీని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఓకేనా, సో 2 వాటిని కూడా మేల్ని ఫిమేల్ని కూడా మనం ఒకే బార్ డయాగ్రామ్లో చూపించగలుగుతున్నాం. దీన్నే డ్యూ డైరెక్షనల్ బార్ డయాగ్రామ్స్ అని అంటాం. ఓకే, తర్వాత డీవియేషన్ బార్ డయాగ్రామ్స్. సో డీవియేషన్ బార్ డయాగ్రామ్స్ అంటాం. ఇన్ దిస్ డయాగ్రామ్స్ ఓన్లీ డీవియేషన్స్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ షోన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఒరిజినల్ డేటా. సో ఒరిజినల్ డేటాకు బదులుగా ఇక్కడ ఏవైతే డీవియేషన్స్ ఉన్నాయో, ఏవైతే మనకి అవి అంటే వాటి మధ్య భేదాలు ఉన్నాయో వాటిని మాత్రమే ఇందులో చూపించడం జరుగుతుంది. యావరేజ్ గ్రోత్ ఆఫ్ 1997 to 1999. సో 1997 నుంచి 1999 వరకు ఉన్న యావరేజ్ గ్రోత్ ఎంత ఉంది. సో ఇందులో చూసుకుంటే సో ఇందులో డిఫరెంట్ తీసుకున్నాడు. అంటే ఫోబర్ కార్న్, అలాగే @ఫుల్ లిమిటెడ్ అండ్ ఆన్లైన్ ఇవన్నీ తీసుకుని వాటి మధ్య గ్రోత్ అనేది ఏ విధంగా ఉందో ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే కొన్నిట్లో గ్రోత్ పెరిగింది, కొన్నిట్లో గ్రోత్ తగ్గడం అనేది జరుగుతుంది. దీని డీవియేషన్ బార్ డయాగ్రామ్ అని అంటాం. సో బ్రోకెన్ బార్ డయాగ్రామ్స్. This diagram is used when value of some variable is very high or low as compared to others. అంటే మిగతా వాటితో పోల్చినప్పుడు సో బార్ అనేది అంటే వాల్యూస్ అనేవి మరీ ఎక్కువగా ఉండగానే మరి తక్కువగా కానీ ఉన్నప్పుడు సో ఇలాంటి బార్ డయాగ్రామ్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్ దిస్ కేస్ ద బార్స్ విత్ బిగ్గర్ టర్మ్స్ ఆర్ ఐటమ్స్ మే బి షోన్ బ్రోకెన్. అంటే ఇక్కడ పెద్ద మొత్తాల్లో మనం బార్స్ని తీసుకున్నప్పుడు సో వాల్యూస్ అనేవి బాగా ఇంక్రీజ్ అయిపోతే వాటిని మనం బ్రోకెన్ బార్స్ కింద చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో దీన్ని బ్రోకెన్ బార్ డయాగ్రామ్స్ అని అంటాం. ఓకే, 2 dimensional bar diagrams. 2 dimensional diagrams are those where the length and as well as the width of bar both the area are considered in the construction of diagrams. అంటే ఇందులో 2 dimensional diagrams లో మనం తీసుకునేది ఏంటంటే విడ్త్ అలాగే లెంగ్త్ యాజ్ వెల్ యాజ్ విడ్త్ రెండు ఈక్వల్గా ఉండేలాగా మనం తీసుకోవడం జరుగుతుంది. బోత్ అండ్ దీస్ ఏరియా ఆర్ కన్సిడర్డ్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ డయాగ్రామ్స్. ఈ రెండింటిని కూడా మనం డయాగ్రామ్స్ నిర్మించడంలో మనం తీసుకుంటాం. సో దీస్ డయాగ్రామ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏరియా ఆర్ సర్ఫేస్ డయాగ్రామ్స్. అందుకే ఈ డయాగ్రామ్స్ని ఏరియా సర్ఫేస్ డయాగ్రామ్స్ కింద మనం పిలవడం జరుగుతుంది. సో రెక్టాంగిల్ డయాగ్రామ్స్. సో రెక్టాంగిల్ డయాగ్రామ్స్ ఈజ్ one where both length and width are considered while constructing it. అంటే దీన్ని నిర్మించేటప్పుడు సో డయాగ్రామ్స్ యొక్క లెంగ్త్ అలాగే విడ్త్ అంటే వెడల్పు పొడవుని రెండింటిని కన్సిడర్ చేసుకుని దీన్ని నిర్మించడం అనేది జరుగుతుంది. దీస్ 2 sides represent 2 different characteristics of data. అంటే ఇది రెండు వైపులా కూడా డేటాని రెండు విధాలుగా చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడు జెండర్ అండ్ మెన్స్ శాలరీ. అంటే
శాలరీ తీసుకున్నాం, అక్కడ జీతాలు తీసుకున్నాం, ఇక్కడేమో జెండర్ తీసుకున్నాం, అంటే ఫిమేల్ మేల్. సో జాబ్ కేటగిరీ ఫిమేల్, జాబ్ కేటగిరీ మేల్, అంటే రెండింటిని ఒకే దగ్గర తీసుకున్నాం. ఇక్కడ క్రిటికల్, కస్టోడియన్ అండ్ మేనేజర్. సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్ తీసుకున్నాం. ఇక్కడ కూడా క్రిటికల్, కస్టోడియల్ అండ్ మేనేజర్స్ కింద తీసుకుని, సో వాళ్ళు ఎంతమంది ఎంత శాలరీ గ్రాప్ చేస్తున్నారు అంటే మేల్లో ఫిమేల్లో. సో క్రిటికల్ కింద ఎంతమంది ఉన్నారు, మేల్లో క్రిటికల్ కింద ఎంతమంది ఉన్నారు, అలాగే కస్టోడియన్స్ కింద ఫిమేల్లో ఎంతమంది ఉన్నారు, సో ఎంత శాలరీ తీసుకున్నారు, మేల్లో ఎంతమంది ఎంత శాలరీ తీసుకున్నారు, అలాగే మేనేజర్స్ కింద ఎక్కువ ఎవరు శాలరీ తీసుకున్నారు, ఫిమేల్స్ ఎక్కువ తీసుకున్నారా మేల్స్ ఎక్కువ తీసుకున్నారా అనేది. సో స్క్వేర్ డయాగ్రామ్స్, their area should be proportional to the magnitude of the data. For square diagrams, the square root of the given figures which will given the measurement of the side of the square. అంటే ఈ స్క్వేర్ డయాగ్రామ్స్ అనేది మనం తీసుకునే డేటా యొక్క మెజర్మెంట్స్ని బట్టి దీన్ని గీసుకోవడం అనేది జరుగుతుంది, దీన్ని డ్రా చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ పై డయాగ్రామ్స్. సో పై డయాగ్రామ్స్ అనేది ఈ విధంగా మనం ప్రజెంట్ చేస్తాం. ఇఫ్ ది టోటల్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ టు బి షోన్ ఇన్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆర్ కాంపోనెంట్స్, సెక్టర్ డయాగ్రామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇట్. సో యాజ్ దేర్ ఆర్ 360 degrees at the center, value of different components are converted into angular value, staking the whole data equal to 360 degrees. This diagram is also known as subdivided circular diagram. అంటే ఇక్కడ మొత్తం డేటా మనం తీసుకున్నాం, మొత్తం ఈ సర్కిల్ మొత్తం ఎన్ని డిగ్రీస్కి ఈక్వల్గా ఉంటుంది, 360 degrees ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు ఈ పార్ట్ ఏదైతే మనకి సెంటర్ పార్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ డివైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే సో పెట్ సర్వే తీసుకుంటే ఇక్కడ సో నో పెట్స్ లేకుండా ఉన్న ఏరియా ఎంత ఉందంటే ఎల్లో కలర్ ఏరియా అంతా కూడా పెట్స్ లేకుండా ఉంది. అలాగే జార్బిల్స్ ఇక్కడ ఓన్లీ సమ్ పర్సంటేజ్ ఓన్లీ ఉన్నాయి. క్యాట్స్ని ఎక్కువగా పెంచుకున్నారు. అలాగే బర్డ్స్ని సో గ్రీన్ కలర్లో ఉన్న ఒక 3 or 4% ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అలాగే డాగ్స్ కూడా మనం ఎక్కువగా పెంచుకుంటున్నారు. అంటే పెట్స్ కింద మనం చూస్తే ఇక్కడ క్యాట్ అలాగే డాగ్ ఎక్కువ ఏరియా కలిగి ఉన్నాయని చెప్పచ్చు. మిగతా హౌసెస్ అన్నీ కూడా ఏంటి పెట్స్ లేకుండా ఎక్కువ ఏరియా కింద ఉండడం జరిగింది. అంటే మనం ఒక ఏరియాని తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇన్కమ్ తీసుకున్నాం, ఆ ఇన్కమ్ని మనం పై డయాగ్రామ్లో రాయాలంటే సో ఆ వ్యక్తి ఇన్కమ్ ఒక 10,000 అనుకుంటే ఆ 10,000లో ఒక 4,000 హౌస్ హోల్డ్స్కి వాడతారు, అంటే ఇంట్లో అతని యొక్క అవసరాలకు వాడతారు అనుకుంటే సో 4,000 అంటే మొత్తం 360 degreesలో 10,000 4,000 ఎంత పర్సెంటేజ్ వస్తుంది, సో ఎన్ని డిగ్రీస్ ఆక్యుపై చేస్తుంది అనేది బేస్ చేసుకుని మనం అది ఆ సెక్టర్ని మనం గీసి పెడతాం అనమాట. తర్వాత అది నెక్స్ట్ ఏం చేస్తాడు, క్లోత్స్ లేకపోతే బట్టలు తీసుకోవడానికి లేకపోతే సేవింగ్స్కి సో ఇలా మిగతా ఎక్స్పెన్సెస్ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఇలాగా మనం దాన్ని డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని పై డయాగ్రామ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ 3 dimensional diagrams. 3 dimensional diagrams లో చూస్తే the 3 dimensional diagrams are those in which 3 dimensions are length, width and height are taken into account. ఇక్కడ 3 dimension లో మనం ఏం తీసుకుంటాం అంటే మనం లెంగ్త్ అంటే దాని యొక్క పొడవు తీసుకుంటాం, దాని యొక్క వెడల్పు తీసుకుంటాం, అలాగే వాటి యొక్క లెంగ్త్ అంటే హైట్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా తీసుకుని మనం ఈ 3 dimensional diagrams అనేవి డ్రా చేయడం జరుగుతుంది. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ క్యూబిక్ డయాగ్రామ్స్. వీటిని ఏమంటాం అంటే మనం క్యూబిక్ డయాగ్రామ్స్ కింద పిలవడం జరుగుతుంది. ఇట్ మే బి డ్రాన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సిలిండర్స్, బ్లాక్స్ అండ్ స్పేర్స్. వీటిని మనం ఏ విధంగా ఏ ఫామ్లో డ్రా చేస్తామంటే సిలిండర్స్ ఫామ్లోని, అలాగే బ్లాక్స్ ఫామ్లోని అండ్ స్పేర్స్ ఫామ్లోని ఇక్కడ వాటిని గీయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంటే 4 ఏరియాలు తీసుకున్నాడు. సో టామ్, డిక్, హ్యారీ, జాన్, పీటర్ అంటే ఈ 4 ఏరియాల నుంచి ఏ వ్యక్తులు వస్తున్నారు అన్నట్టుగా డిఫరెంట్గా తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని 3 dimensional diagrams అని అంటాం. సో పిక్టోగ్రామ్స్ అని ఎంత చెప్పాను కదా, సో సింబల్స్ని వాడి మనం డయాగ్రామ్స్ని గీస్తే వాటిని పిక్టోగ్రామ్స్ అంటారు.
పిక్టోగ్రామ్ ఈజ్ ఏ టెక్నిక్ ఆఫ్ ప్రజెంటింగ్ డేటా త్రూ అప్రోప్రియేట్ పిక్చర్స్. అంటే ఒక దానికి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే కార్ల బొమ్మల్ని వాడి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఆ డయాగ్రామ్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఏవైతే మనం ఆ డేటాను తీసుకున్న ఆ డేటాకి తగ్గట్టుగా పిక్చర్స్ అనేవి మనం డ్రా చేసి దాన్ని ఆ డయాగ్రామ్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. వాటిని పిక్టోగ్రామ్స్ అంటారు. ఆల్సో కాల్డ్ పిక్చర్ గ్రాఫ్ ఆర్ పిక్టోగ్రాఫ్. దీన్ని ఏమని పిలుస్తాం అంటే పిక్టోగ్రామ్స్ని పిక్చర్ గ్రాఫ్ లేదా పిక్టోగ్రాఫ్ అని కూడా పిలుస్తాం. పిక్టోగ్రామ్ ప్రూవ్ వెరీ అట్రాక్టివ్ అండ్ ఎఫెక్టివ్. అంటే పిక్టోగ్రామ్ అనేది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అలాగే ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. సో దే క్రియేట్ ఏ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ ది మైండ్. అంటే సో ఇది మన మైండ్ మీద చాలా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. అంటే ఒకసారి చూస్తే వాటిని మనం మర్చిపోవడం అనేది జరగదనమాట. సో బుక్ కలెక్షన్ ఇన్ ఈచ్ లైబ్రరీ. సో లైబ్రరీ ABCD తీసుకుంటే ఇక్కడ బుక్స్ ఏ లైబ్రరీ ఎక్కువ కలెక్ట్ చేసింది అంటే సింపుల్గా చెప్పగలుగుతాం లేదా? సో ఎక్కువ బుక్స్ని కలెక్ట్ చేసింది. స్టాండ్ ఫర్ 1000 బుక్స్. అంటే ఒక బుక్ ఇక్కడ ఎన్ని బుక్స్కి ఈక్వల్? 1000 బుక్స్కి ఈక్వల్. ఒక బుక్ 1000 యూనిట్స్ కింద మనం తీసుకోవడం జరిగింది. అంటే 1 2 3 4 5 6 7 8. అంటే ఏ లైబ్రరీ ఎన్ని బుక్స్ని కలెక్ట్ చేసింది? 8000 బుక్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే బి లైబ్రరీ 5000 బుక్స్ని కలెక్ట్ చేసింది. అలాగే సి లైబ్రరీ 6000 బుక్స్ని కలెక్ట్ చేసింది. డి లైబ్రరీ ఓన్లీ 3000 బుక్స్నే మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం పిక్టోగ్రామ్స్ని రిప్రజెంట్ చేయడం లేదా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కార్టోగ్రామ్స్ ఆర్ మ్యాప్ డయాగ్రామ్స్. వీటినే మ్యాప్ డయాగ్రామ్స్ అని కూడా అంటాం. Cartograms are used to represent data on a geographical basis. For example, possible data of rainfall. అంటే సో మనం ఒక డేట్ని తీసుకుని సో ఆ డేట్లో ఎక్కడెక్కడ వర్షాలు పడవచ్చు అనేది ఎలా చెప్పగలుగుతాం? మ్యాప్లు తీసుకుని మ్యాప్ల ద్వారా వాటిని ప్రజెంట్ చేయొచ్చు. ఎక్కువ ఎక్కడ రైన్ఫాల్ ఉంది, ఏ ఏరియాలో రైన్ఫాల్ ఎక్కువ ఉంది అనేది మనం ఎలా చెప్పగలుగుతాం? ఈ కార్టోగ్రామ్స్ ద్వారా లేదా మ్యాప్ డయాగ్రామ్స్ ద్వారా చెప్పగలుగుతాం. దీస్ డయాగ్రామ్స్ ఆర్ వెరీ అట్రాక్టివ్ అండ్ ఎఫెక్టివ్ ఇఫ్ మెసేజ్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు ది కామన్ పీపుల్. అంటే ఈ పిక్టోగ్రామ్స్లో ప్రజెంట్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా సో చాలా ఎఫెక్టివ్గా అండ్ అట్రాక్టివ్ ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే దీన్ని ఒక కామన్ పర్సన్ కూడా అంటే ఒక సామాన్య వ్యక్తి కూడా అర్థం చేసుకునే విధంగా సో ఇందులో డేటా అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా జియోగ్రాఫికల్ ఏరియాకి సంబంధించిన డేటాను మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైన్స్ ఉన్నాయనుకో, ఇండియాలో మైన్స్ ఏ ప్లేసుల్లో ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే ఈ కార్టోగ్రామ్ లేదా మ్యాప్ డయాగ్రామ్ ద్వారా మనం ప్రజెంట్ చేయగలుగుతాం. లేకపోతే ఇండియాలో సో మెయిన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే దీని ద్వారా మనం చెప్పచ్చు. లేదా సో హై మెడికల్ వాల్యూ ఉన్న హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి వీటిని కూడా ఇలాంటి దాని ద్వారా మనం ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అడ్వాంటేజ్ ఆఫ్ డయాగ్రామెటిక్ ప్రజెంటేషన్ అంటే అట్రాక్టివ్ అండ్ ఇంప్రెసివ్. అంటే ఇక్కడ అడ్వాంటేజెస్ మనం చెప్పుకున్నప్పుడు డయాగ్రామెటిక్ ప్రజెంటేషన్లో సో ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ ఇంప్రెసివ్గా ఉంటుంది. అంటే ఒకసారి ఈ డేటాని ప్రజెంట్ చేస్తే అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సో అందరూ అర్థం చేసుకునే విధంగా ఉంటుంది అండ్ ఇంప్రెసివ్గా కూడా ఉంటుంది. అండ్ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఈవెన్ ఏ లా మ్యాన్ క్యాన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ ఈజీలీ అండ్ ఇన్ ఏ షార్ట్ టైం. అంటే సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే అందరూ అర్థం చేసుకునే విధంగా ఉండడం జరుగుతుంది. అంటే ఏమైనా ఒక కామన్ పర్సన్ కూడా అంటే ఒక లేబర్ కానీ లేకపోతే ఒక కామన్ పర్సన్ కూడా సో ఇలాంటి వాటిని తక్కువ టైంలో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ కంపారిజన్. అంటే సో ఈ డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రెండు విషయాల్ని మనం సైమల్టేనియస్గా ఒకే టైంలో కంపేర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతా పిక్టోగ్రామ్స్ తీసుకున్నాం, రైన్ఫాల్స్ ఏ ఏరియాలో ఎక్కువ ఉన్నాయంటే సో ఏ ఏరియాలో ఎక్కువ ఉంది ఏ ఏరియాలో తక్కువ ఉందని మనం ఈజీగా కంపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం క్రికెట్ స్కోర్ చూసాం అనుకో, బార్ డయాగ్రామ్స్లో చూపిస్తుంటాడు. అంటే ఏ ఓవర్లో ఎక్కువ స్కోర్ ఉంది, ఏ ఓవర్లో ఎక్కువ వికెట్లు పడ్డాయి, సో ఏ ఓవర్ మనకి అదే ఎక్కువ డాట్స్ ఉన్న ఓవర్ ఉంది. ఈ విధంగా మనం ఈజీగా చెప్పచ్చు. హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ కంపారిజన్. సో దే సేవ్ మచ్ టైమ్ అండ్ ఎనర్జీ. అంటే ఇవి ఏం చేస్తాయంటే మన యొక్క కాలాన్ని ఆదా చేస్తున్నాయి, అలాగే మన యొక్క ఎనర్జీ మన శక్తిని కూడా ఆదా చేయడం అనేది జరుగుతుంది. డయాగ్రామ్స్ లీవ్ గుడ్ విజువల్ ఇంపాక్ట్. అంటే డయాగ్రామ్స్ అనేవి ఒక మంచి ఇంపాక్ట్ని వదిలి వెళ్తాయి. అంటే మనం ఏదైనా గ్రాఫ్ రూపంలో ప్రజెంట్ చేస్తే అది అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది, అలాగే దాని ఇంపాక్ట్ అనేది చాలా కాలం ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవచ్చు. డయాగ్రామ్స్ గివ్ ఏ వెరీ క్లియర్ పిక్చర్ ఆఫ్ డేటా.
డయాగ్రామ్స్ అనేవి డేటాకి సంబంధించిన మొత్తం విషయాన్ని చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ ది డయాగ్రామటికల్ ప్రజెంటేషన్. అండ్ లిమిటేషన్స్ ఆఫ్ డయాగ్రామటికల్ ప్రజెంటేషన్ అంటే దీంట్లో ఉన్న లిమిటేషన్స్ ఏమున్నాయి, మనకున్న పరిమితులు ఏమున్నాయి. మిస్యూజ్డ్ ఈజీలీ అంటే ఈ డయాగ్రామటికల్ డేటాని మనం ఈజీగా మిస్యూజ్ చేయొచ్చు. అంటే ఎవరైతే వీటిని ప్రిపేర్ చేస్తున్నాడో ఆ వ్యక్తి అంటే తను అనుకున్న విధంగా దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిక్టోగ్రామ్స్ చూసాం, ఒక ఏరియాలో ఎక్కువ ఉంటుందో ఒక ఏరియాలో మనకి రెయిన్ఫాల్ తక్కువ ఉంటుందని చెప్పాం. అలా కాకుండా ఏ ఏరియాలో ఎక్కువ ఉంటుందో అది చూపించకుండా ఇంకొక ఏరియా చూపిస్తే అప్పుడు ఏమవుతుంది, డేటా మిస్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ కంపారిటివ్ స్టడీస్ అంటే ఈ రకమైనది ఓన్లీ సరిపోల్చడానికి, రెండు వాటిని సరిపోల్చి చూసుకోవడానికి మాత్రమే, కంపారిటివ్ స్టడీకి మాత్రమే ఎక్కువ అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఓన్లీ ఏ లిమిటెడ్ సెట్ ఆఫ్ డేటా కెన్ బి ప్రజెంటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డయాగ్రామ్స్ అంటే తక్కువ డేటా ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైన డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే తక్కువ డేటాను మాత్రమే మనం డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్లో ఈజీగా చూపించగలుగుతాం. అండ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దీంట్లో తక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుంది, లార్జ్ డేటా అనేది అవైలబుల్గా ఉండదు. డిఫికల్టీ ఇన్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా విత్ గ్రేటర్ యాక్యురసీ అంటే డిఫికల్టీ ఇన్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా విత్ అంటే దీంట్లో ఖచ్చితత్వంతో కూడిన డేటాని మనం ప్రజెంట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే మనం డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్లో మొత్తం డేటాని చాలా ఎఫెక్టివ్గా అలాగే క్లియర్ డేటాని ఇవ్వడం అనేది జరగదు. కొంచెం కొంచెం డేటాను మనం అరేంజ్ చేయవలసి వస్తుంది, లేకపోతే దాన్ని స్కిప్ చేయవలసి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా లిమిటేషన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. Okay, thank you.